హాయ్ అండి, హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? బాగున్నారమ్మా. ఇప్పుడు నేను బీరకాయని రొయ్యగుండ కూర వండుతున్నాను. ఇదిగో ముందు ఎండుమిరపకాయ కరివేపాకు ఒకసారి వేస్తున్నాను. అవి కొద్దిగా ఆగనిద్దాం. ఏం పట్టాలండి ఇంకా వేగాయి. ఇప్పుడు రొయ్యగుండ వేస్తున్నాను. ఇదిగమ్మా. ఇంకమ్మా వేగిపోయి చూడండి అమ్మా. రొయ్యగుండ వేగింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. కొంచెం ఉడకడితే సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసి తర్వాత మళ్ళీ కూర అయ్యే దగ్గర పడాక కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అయినా మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి. నేనైతే సాల్ట్ కొంచెమే వేస్తాను, ఎందుకంటే బీపీలు ఉన్నవాళ్ళు కదా ఇంట్లో, అందుకనేసి అసలు సాల్ట్ వేయను, కానీ కొద్దిగా వేస్తాను. ఎక్కువ వేయను, మగ్గుతుంది కొంచెం. ఉల్లిపాయ ఎగిపోయింది. ఉల్లిపాయ ఇదిగో మగ్గింది కదా. ఇప్పుడు బీరకాయలు వేద్దాం. బీరకాయ ముక్కలు బీరకాయ చూసారా వేగిందా? చూసారమ్మా వేగింది, ఎలా వేగిందో. ఇంకా మనం టమాటాలు వేద్దాం. ఒక్కటే టమాటా కోసాను, ఒకే ఉల్లిపాయ ఒక టమాటా, 6 కేజీ బీరకాయలు ఇవి. బీరకాయ ఇలా చూడండి, ఇలా తిన్నంగా కోసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఈ విధంగా కోసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఎవరు మా అమ్మమ్మ కోసి అలాగే కోసి ఉండేవారు వంట. మా అమ్మగారు బీరకాయ ఇగురు కారం వేస్తున్నాను.
కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు వాటర్ మగ్గిందమ్మా. బీరకాయ ఫ్రైకైనా అలాగే తిన్నాక కోసుకొని ఫ్రై చేసుకోండి. దొండకాయ ముక్కలు ఎలాగ పొడవుగా ఉంటాయో అలాగ వస్తాయి అన్నమాట. ఇదిగో ఇలాగా. ఇప్పుడు వాటర్ వేస్తాను, గ్లాసులు వాటర్. మూత పెడతా. ఫైనల్గా కొత్తిమీర వేసాను. ఇదండి బీరకాయ రొయ్యగుండ, అంటే ఇది ఎండు రొయ్యలు అనమాట. కూర ఈగురు కూర అనమాట. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తినండి. తిని అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. అనుకుంటాను. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీరు బెల్ మీద కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆల్ బెల్ కొట్టండి. తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి. మోటివేషన్ అవుతుందమ్మా మీరు లైక్ చేయడం వల్ల. అది వేరే వాళ్ళకి వెళ్తుంది, చూస్తారు. బాయ్ అమ్మా, ఉంటానమ్మా.